ప్రైజ్ ద లార్డ్. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. నిర్గమకాండం 19వ అధ్యాయం 4వ వచనం ఈరోజు ధ్యానం చేద్దాం. నేను ఐగుప్తులను ఏమి చేసితునో మిమ్మల్ని గ్రద్ద రెక్కల మీద మోసి నా యొద్దకు మిమ్మల్ని ఎట్లు చేర్చుకుంటేనో మీరు చూచితిరి. దేవుడు తన ప్రజల గురించి ఈ మాట మాట్లాడుతున్నాడు. తన సురక్షితమైన రెక్కల క్రింద ఎలా మోస్తున్నాడు అనే విషయాన్ని గురించి తన ప్రజలకు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. 400 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయుల ప్రజలు ఆ బానిసత్వంలో బ్రతికి ఆ బానిసత్వంలోని జీవిస్తున్నప్పుడు దేవుడు తన ప్రజలను ఎలా రక్షించుకుంటూ వచ్చాడు, ఆ 10 తెగుళ్ళ నుంచి ఎలా విడిపించుకుంటూ వచ్చాడో అనే విషయాన్ని గురించి బోధించుకుంటూ అన్నీ చెప్పి దేవుడు ఎంత తన ప్రజల్ని ప్రేమ కలిగి ఉన్నాడో, తన ప్రజల్ని ఎంతగా రక్షిస్తున్నాడో, ఆ గ్రద్ద రెక్కల క్రింద లేకపోతే ఆ రాబందు రెక్కల క్రింద ఎలా మోస్తున్నాడో అనే విషయాన్ని గురించి ఇక్కడ బోధించినట్లు మనం చూడగలం. ఆ ప్రాంతంలో, ఈజిప్ట్ ప్రాంతంలో రాబందు లేదా గ్రద్దను దేవతగా పూజించేవారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా 10 మంది గుంపుగా కూడి ఎక్కడికి వెళ్ళినా కూడా దాన్ని మోసుకొని వెళ్ళేవారు. ఆ గ్రద్ద దేవతను, ఆ విగ్రహాన్ని మోసుకొని వెళ్ళి అది ఏమనుకునే వాళ్ళంటే ఆ ఈజిప్ట్ ప్రజలు ఆ గ్రద్ద మమ్మల్ని రక్షిస్తుంది, విమోచిస్తుంది అని చెప్పి వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే దాన్ని మోసుకొని తీసుకొని వెళ్ళేవారు. కానీ దేవుడు అదే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమనో తెలుసా? వాళ్ళు ఈజిప్ట్ ప్రాంత ప్రజలైతే ఆ గ్రద్దను మోసుకొని వెళ్ళేవారు. కానీ నేనేం చేస్తున్నానో తెలుసా? ఈ యెహోవా దేవుడినైనా నేను ఏం చేస్తున్నానో తెలుసా? నేను మిమ్మల్ని మోస్తున్నాను అని చెప్తాడు. మిమ్మల్ని మోస్తున్నాడు. వాళ్ళైతే ఆ దేవతని మోసేవారు. కానీ ఈ దేవుడైన యెహోవా ఏం చేస్తున్నాడు తెలుసా? తన ప్రజలను తన రెక్కల క్రింద కప్పుకొని మోస్తున్నట్లు మనం చూడగలం. ఈరోజు అక్కడ కూడా దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ సంవత్సరాలన్నింటిలో దేవుడు ఆ ప్రజలను కూడా మోసుకుంటూ తన రెక్కల క్రింద ఉంచుకొని దేవుడు ఎంత సురక్షితంగా ఆ ప్రజలను ఉంచాడో, ఈరోజు మనల్ని కూడా ఇంత రక్షంగా, ఇంత చక్కగా ఉన్నామంటే, ఇంత ఆరోగ్యంగా ఉన్నామంటే, లేకపోతే ఇంత సురక్షితంగా మనం ఉంటున్నామంటే దానికి కారణం ఏందో తెలుసా? ఆ దేవుడు నిన్ను నన్ను కూడా మోస్తున్నాడు. అదే దేవుడు నిన్ను నన్ను కూడా మోస్తున్నాడు. ఈ న్యూ ఇయర్ రాబోతుంది కదా, నన్ను ఎవరు సురక్షితంగా ఉంచగలరు? ఎవరు నన్ను రక్షించగలరు? ఎవరు నన్ను కాపాడగలరు? ఎవరి దగ్గర నాకు సురక్షితం ఉంటుందని అంటే ఆ దేవుడి దగ్గర మాత్రమే నీకు నిజమైన రక్షణ ఉంటుంది. ఈ దేవుడిని నువ్వు నమ్ముకున్నట్లయితే, ఈ దేవుడిని నువ్వు విశ్వాసంతో ముందుకు వెళ్ళగలిగినట్లయితే ఆయన నిన్నేం చేస్తాడో తెలుసా? రాబందు తన పిల్లలను ఎలా రక్షిస్తుందో, ఎలా కప్పుకుంటుందో నిన్ను కూడా ఆ దేవుడు అలాగే కప్పుకొని నిన్ను సురక్షితమైన రెక్కల క్రింద ఆయన ఉంచి నీ జీవితాలను కూడా గొప్ప కార్యాలు చేసి గొప్ప మేలుతో నిన్ను కూడా నింపుతాడు. ఆమేన్.